ఇరాన్ వీళ్ళందరూ కూడా భారత వ్యతిరేక లాబింగ్ చేస్తూ ట్రంప్ చుట్టూతో ఉన్న టీంలో ఉన్న వాళ్ళలో అత్యధికులు భారత వ్యతిరేకులు. భారత్ మీద కడుపు మండిపోయి ఉండేటటువంటి వాళ్ళు, భారతదేశం మీదకి కాశ్మీర్ విషయంలో సెకండ్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు ట్రంప్ కోర్ కమిటీలో ఉన్నారు. వాళ్ళు ట్రంప్ ని బాగా మోటివేట్ చేశారు. ఎలాంటి మోటివేషన్ అంటే అమెరికాలో ఈ చెక్ చేసినప్పుడు అది ఒకటి వీళ్ళకి ఉపయోగపడింది. అమెరికాలో అతనేంటి మాగా అన్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. దాంట్లో అమెరికన్స్ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఎవరి వల్ల పోతున్నాయి అంటే ఇండియన్స్ వల్ల తేలింది. 75% మనోళ్ళు అక్కడ సంపాదిస్తున్నారు H1B వీసాలు. అక్కడ నుంచి ట్రంప్ కి ఎట్లాగో అసలు మాగా అనేదే నీదైనప్పుడు అమెరికా ఇండియానే దెబ్బ దీనికి అంతటికి అన్న దగ్గర నుంచి ఇండియాని తిడ్డం బిగించేశాడు. మోడీని తిట్టట్లా, ఇండియాని తిడుతున్నాడు. మోడీ ఏం మాట్లాడట్లా, ఎందుకు వాడికి అవసరం చచ్చినట్టు రేపు పొద్దున మళ్ళీ ఆడే ఉంటాడు. ఇప్పుడు ఏంటయ్యా అంటే మోడీని ప్రశంసించడం, ఇంత మొండోడు ఇంతవరకు ఆడి ప్రపంచంలో అమెరికా అధ్యక్షుల చరిత్రలో ఇన్నేళ్ల చరిత్రలో 250 సంవత్సరాల ప్రజాస్వామ్యం, అది అతి పురాతన ప్రజాస్వామ్యం. 250 ఏళ్లలో ఒక భారతీయులు అంటే వాళ్ళకి థర్డ్ క్లాస్ సిటిజన్స్ లెక్కన, భారతీయ ప్రధానమంత్రులు అంటే లైట్ తీసుకుంటారు. అట్లాంటిది భుజాల మీద చేయగలిగిన ప్రపంచ నాయకులు భుజాల మీద చేయగలిగిన ప్రధానమంత్రి అయ్యాడు. రెండవది అమెరికా అధ్యక్షుడు పిలిచి రాయి అని ఆ దేశానికి మనం కూర్చుని మాట్లాడదాం అంటే పొమ్మంటున్నాడు. భారత్ అనుకూలంగా ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోతే కుదరదు అంటున్నాడు. అందుకని తాజాగా కూడా ఇంటర్వ్యూల్లో కూడా చైనా టఫెస్ట్, ఇండియా టఫెస్ట్, జిన్పింగ్ టఫెస్ట్, మోడీ టఫెస్ట్, వీళ్ళు వాళ్ళ దేశ ప్రయోజనాల గురించి మాట్లాడతారు తప్పించి అమెరికా ఒత్తిడికి తలొగ్గనోళ్ళని ఆడే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు చెప్తున్నాడు.